నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఖగర్ను నిలపాలని చెప్పేసి ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ కలిసి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనేక సందర్భాల్లో అనేక రోజులుగా ఈ ఆపరేషన్ ఖగర్ను నిలిపివేయాలి, శాంతి చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ మాట్లాడడం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అనేక సందర్భాల్లో మీరు పిలుపునిస్తూ ఉన్నారు, ఈరోజు ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా బీజేపీకి ఇంత చిహ్నం కూడా లేదు. ఏమంటారు? ఈ ధర్నాలతో బీజేపీ మారుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? ప్రభుత్వం మారుతుందని భావిస్తూ ఉన్నారా? మరి ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంతకు మించి ప్రజా సంఘాలు ఏం చేస్తాయి? వింటాయి అనుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాండ్రి, ప్రజాస్వామికంగా పోరాడండి, ప్రజలను చైతన్యం చేయండి అంటారు కదా. మరి మేము ఇక్కడ ఉండి ఇక్కడ చేస్తున్నాం కదా, మీరు అన్నట్టుగా వాళ్ళు వింటారా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాను రాను ప్రభుత్వం అంటేనే, రాజ్యం అంటేనే ఎట్లా నడుచుకోవటానికి, విధి విధానాలు రూపొందించడానికి మనకు ఒక సంవిధానం ఉంది. కాన్స్టిట్యూషన్ చెప్పిన ప్రకారంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. ప్రభుత్వాలు, రాజ్యము ఇష్టానురీతిగా నడుచుకోవటానికి లేదు. ఆ పరిపాలన అనేది రాజ్యాంగం ప్రసరించిన వెలుతురులోనే ఆ పరిపాలన చేయాలి, ప్రజలను పరిపాలించాలి. ప్రజలకు ఏదైనా ప్రాణాన్ని తలపెడితే, ముంచుకొస్తే ప్రజలను రక్షించటానికి ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు ఆకలితో, సమస్యతో నకనకలాడుతుంటే వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఆదేశిక సూత్రాలు, అలాంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది గత కొన్నేళ్లుగా మొదలైంది. ప్రభుత్వాలు, ఆయా కాలాల్లో వచ్చిన ప్రభుత్వాలు ఒక ప్రభుత్వానికి మించి ఇంకొక ప్రభుత్వం నిర్బంధంలో పోటీ పడుతున్నాయి. ఎంత నిర్బంధాన్ని ప్రయోగిస్తే అంత గట్టి ప్రభుత్వం అనుకుంటున్నారు. అంతెందుకు, బీజేపీ మన్మోహన్ సింగ్ను చేతగాని ప్రధానమంత్రి అని చెప్పిండ్రు. అంటే కొంత డెమోక్రాటిక్గా ఉంటే, కొంత రాజ్యాంగం ఆ సూత్రాల ప్రకారంగా పరిపాలన చేస్తే వాళ్ళు చేతగానాలు అవుతారు. రాజ్యాంగాన్ని పక్కకెత్తి, క్యాబినెట్ పక్కకెత్తి, పెద్ద నోట్ల రద్దు చేస్తే, మొత్తం క్యాబినెట్ పక్కకెత్తి 370 ఆర్టికల్ చేసేస్తే, ఇష్టం వచ్చినట్టుగా ఏక వ్యక్తి ఏకఛత్రాధిపత్యం చేస్తే వాళ్ళు చాలా సమర్థవంతులు. ఏ ఉమ్మడి నిర్ణయం లేకుండా యుద్ధాన్ని ప్రకటిస్తే, ఒక బూచి చూపిస్తే బీజేపీకి ఎప్పుడు కానీ ఎట్లుంటుందంటే, మొత్తం 11 సంవత్సరాల్లో మనం చూస్తున్నది ఏంటంటే, ఎప్పుడు ఒక విలన్ను చూపించాలి, ఒక బూచి చూపించాలి, ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టిన దాంట్లో భాగంగా మతోన్మాదాన్ని కూడా ప్రజల్లోకి చొనిపిచ్చేసి అట్లా పరిపాలన చేసే వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రజల సమస్య కేంద్రంగా పని చేస్తాము అని అంటలేవు. బీజేపీ వచ్చిన తర్వాత గల్లీ గల్లీకి ఓ దేవాలయం, గల్లీ గల్లీకి ఓ గుడి, రకరకాల దేవుళ్ళు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కోట్లాది నిరుద్యోగులు నిరుద్యోగంతో, నిస్పృహతో, నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళను చల్లగా చేయటం కోసం దేవుడు, మతము అనే దాన్ని బాగా వాళ్ళ నరాన ఎక్కిచ్చేసాడు. ఇప్పుడు ఏమైపోతుంది? నా దరిద్రానికి, నా ఆకలికి, నా నిరుద్యోగానికి కారణం ఏంటంటే నేను పూర్వజన్మలో చేసుకున్న పాపమని వాడు నమ్మాలి. ఆ దేవుడిని మొక్కుతుంటే ఇంకా నేను గట్టిగా మొక్కుతలేను, ఉద్యోగం వస్తలేదు అని వాడు అనుకోవాలి. అంతేగాని రాజ్యాల ఎడల, పాలకుల ఎడల ఆగ్రహం రాకుండా చూసుకుంటున్నారు వీళ్ళు. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చట్టాలను
అపహాస్యం చేస్తున్నారు. భారత ప్రజలను అవమానపరుస్తున్నారు. ఎట్లా అవమానపరుస్తున్నారు? 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంకా గొప్ప చెప్పుకుంటున్నారు. 80 కోట్ల మందికి మేము బియ్యం పంపిణీ చేస్తామంటున్నారు. 80 కోట్ల మంది ప్రజలను ఆర్థికంగా వికాసం చెందకుండా చేస్తున్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని దాన్నే చాలా గొప్పగా చెప్తుంటున్నారు. అంటే మీరు సాధించింది ఏంటి? ఓకే సార్, ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏమని చెప్తా ఉన్నారంటే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఇది నక్సల్ పేరు ఇట్లా, కమ్యూనిస్ట్ పేరు ఇట్లా, కామ్రేడ్లు అని చెప్పేసి అంటే ఈ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయి, వాళ్ళను అడుక్కునే ప్లేసులోనే ఉంచడానికి సిద్ధపడతా ఉన్నాయని చెప్పి చెప్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగానే 16 రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ అమిత్ షా చెప్పిన ప్రకారంగా 3 జిల్లాలకు పరిమితమైంది. మరి 29 రాష్ట్రాలలో లేరుగా. మరి ఏది మీ అభివృద్ధి? మీ అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి నీవు అంటున్న అభివృద్ధి ఏంటి? అభివృద్ధి వాళ్లకు 4 లేన్ల రోడ్లు వేస్తున్నావు. వాళ్ళకి ఎందుకట? అసలు ఆదివాసులు, దండకారణ్యంలో ఉన్న ఆదివాసులకు ఎక్కడ పోయినా నడుచుకుంటే మీలాంటి యువకులు ఇప్పుడు 2 వీలర్ నడుపుతున్నారు. వాళ్ళకి ఏం అభివృద్ధి కావాలో మేము స్వయంగా అడిగాం. ఏం లేదు, వేస్తే సన్నటి రోడ్డు అయ్యి వాళ్ళ 2 వీలర్ పోతుంది. ఈ 4 రోడ్ల లేన్ల రోడ్లు ఎందుకు వేస్తున్నారంటే అక్కడ భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను దోపిడీ చేసి పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో ఆ కోకోకోలా బాటిల్స్ ఎక్కడ పగిలిపోకుండా ఇట్లా బండి ఊగితే పగిలిపోకుండా ఉండటం కోసం మంచి నున్నటి, ఆయన అన్నాడు కదా కేసీఆర్, నూనె పోసి ఎత్తుకునే రోడ్లను వేస్తున్నారు. వాళ్ళకెందుకు ఆ రోడ్లు? అది అభివృద్ధి. ఇప్పటికీ వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎవరైతే కొంతమంది ప్రొఫెసర్లు అక్కడ ఆదివాసీల జీవన స్థితిగతుల మీద అధ్యయనం చేయనికపోయిన బేలా భాట్య అక్కడే ఆదివాసీల్లో కలిసిపోయింది. ఇంకొక ఐఐటి ఢిల్లీ ప్రొఫెసరు, ఆయన పేరు ఏదో ప్రొఫెసరు, ఆయన అక్కడే వాళ్ళ స్థితి చూసి అంత జుగుప్సాకరంగా ఆదివాసీ జీవితాలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఆదివాసీ సంఘాలు అనేకం ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఆదివాసులు ఎందుకు నోరు మీద పెట్టలేదు? ఆదివాసీ సంఘాలు లేకుండా చేశాయి. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత ఉందని అధ్యయనం చేసిన అంతర్జాతీయ సంస్థలు 185 సంస్థలను అధ్యయనం చేస్తే పత్రికా స్వేచ్ఛలో మీరు ఫ్రీడమ్ ఆఫ్ మీడియాని కొట్టి చూడండి, వస్తుంది. 185 దేశాల్లో 165వ స్థానంలో ఉన్నాం. మీ కింద 20 ఉన్నారు. అంటే అక్కడ ఏ పత్రికలను, ఏ పౌర సంఘాలను, హక్కుల సంఘాలను అక్కడ పోనిస్తలేరు. ఆ రాష్ట్రంలో అసలు మీరు చెప్తున్న సంఘాలకు మనుగడనే లేదు. ఆ ఊపాలు పెట్టి లోపలేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇవాళ మనం ఉత్తర భారతంలో చూస్తున్నాం. ఓకే సార్, ఇవన్నీ గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఈ రోజు ధర్నా పెట్టారు అనేక పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిఎం అనేక పౌర సంఘాలు ఇట్లా రావడం జరిగింది. ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ? ఒక మీరు ఆపరేషన్ కాగారు మొదలుపెట్టి 18 నెలలు అవుతుంది. దానికి వ్యతిరేకంగా ఆ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పెట్టి 13 నెలలు అవుతుంది. 13 నెలల కృషి ఇవాళ ఈ ఇందిరా పార్క్ దగ్గర 30 రాజకీయ పార్టీలు, అంటే బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చి ఇవాళ మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాకు 5,000 మందికి తగ్గకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. మీరు ఈ మహాధర్నా తీర్మానం ఏంటి అంటే ఆపరేషన్ కాగారును నిలువరించండి అంటున్నారు. మీరేం చేస్తున్నారు? ఆపరేషన్ కాగారును ఆపేసి చర్చలకు రమ్మండి అని మొత్తం భారత సమాజం అంతా కోరుతుంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టుగా వాళ్ళ నాయకుని, ప్రధాన కార్యదర్శిని నంబాల కేశవరావుని చంపేశారు. ఆయన శవమాన్నా ఇవ్వండి, శవం కూడా ఇవ్వకపోతే ప్రజలను ఎంత అవమానపడుతున్నట్టు. ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారా? పోనీ ఆయన అస్థికలన్నా
తెచ్చి ఇవ్వండి అంటే అస్థికలు కూడా తెచ్చి ఇవ్వలేదు. ఆయన సంస్మరణ సభ పెట్టుకుంటామంటే చంద్రబాబు నాయుడు దాన్ని కూడా కానివ్వలే. ఇంత దారుణంగా వ్యవహరిస్తే, ప్రభుత్వాలు ఇంత విషపూరితంగా అయితే ప్రజలు ఏం గమనిస్తలేరు అనుకుంటారా? ప్రజలు చూస్తలేరా? వాళ్ళ ఆగ్రహము ఇప్పుడు మీకు భౌతికంగా కనబడతలేదేమో. మీరు అనుకుంటున్నారు మావోయిస్టులను భౌతికంగా తొలగిస్తే మావోయిజం ఏం ఉండదని. అందరి గుండెల్లో దాగి ఉన్నది. ఆ గుండెల్లో దాగి ఉన్నది వచ్చే ఎలక్షన్లలో బ్రద్దలు అవుతుంది. రాజకీయంగా మీకు సమాధి పెడతారు. అటు దిశగా ప్రజా సంఘాలుగా, పౌర హక్కుల సంఘాలుగా మీరు రాజకీయంగా సమాధి చేయటం కోసం ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తారు. ఓకే సార్, కోర్టులు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతలే అనుకోవచ్చు? సుప్రీంకోర్టు న్యాయస్థానాల మీద కూడా ప్రజలు నమ్మకంతో ఉంటారు. ఒకప్పుడు న్యాయస్థానాల మీద చాలా నమ్మకాలు ఉండే. న్యాయం కోసం నిలబడ్డ జస్టిస్ చెన్నపరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది, జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడు రాజ్యాంగ వ్యతిరేకమని చాలా మంది నిలబడ్డ నేపథ్యాన్ని చూసాం. ఇవాళ మీ దృష్టిలోనే జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత ఏ పొజిషన్లో ఉన్నారో చూస్తే తెలుస్తుంది. ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా రాజకీయాల చేతుల్లోకి జారిపోయిందని చెప్పడానికి అనుమానమే లేదు. ఏ తర్వాత మొత్తం ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోయింది. ఒక న్యాయం కోసం అభ్యర్థిస్తే హిమాంశు కుమారు ఈ ఎన్కౌంటర్ల మీద ఛత్తీస్గఢ్లో కేసు వేస్తే మీరు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు అని ఆయన మీద ఫైన్ కట్టమని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం నుల్కతోంగ్ ఎన్కౌంటర్లో కేసు వేస్తే మా ప్రధాన కార్యదర్శికి నువ్వు కోర్టును తప్పుడు సమాచారం ఇచ్చినమని ఆయనకు తాకీదు బంది. అంటే ఎన్కౌంటర్ జరిగింది నిజం కాదా? ఎన్కౌంటర్ జరిగింది, ఎంక్వైరీ చేయాల్సింది, విచారణ జరిపించాల్సిన కోర్టులు మా నోర్లు మూపించటం కోసం మీరే కోర్టులో తప్పు సమాచారం ఇస్తున్నారు అన్నాక ఎవరు ధైర్యం చేయాలి? మొన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగినప్పుడు మేము సుప్రీంకోర్టులో వేయాలనుకున్నాం. మమ్మల్ని భయం వెంటాడింది. మా మీద ఏం స్ట్రిక్చర్స్, అడ్వకేట్లు భయపడుతున్నారు, మీరు మా మీద ఏం స్ట్రిక్చర్స్ పాస్ చేస్తారో, పిటిషనర్కి ఏం ఫైన్ వేస్తారో అని అట్లా భయపడే. అంటే కోర్టులు, న్యాయస్థానాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొడడంలో ఘోరంగా విఫలమైనాయి. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల చేతిలోకి జారుకున్నాయి. అటు న్యాయస్థానాలు ప్రజల పక్షాన లేవు, రాజకీయ పాలక వర్గాలు లేవు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రజల పక్షాన పని చేయకపోతే వాళ్ళు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి? రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారా వస్తుందని అవహేళన చేస్తారు. వస్తుందో రాదో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళు కోరుకున్న సమాజం, సోషలిజం నిర్మాణం చేసి ఒక నూతన సమాజాన్ని నిర్మాణం చేయటం ఈ ప్రజాస్వామిక వ్యవస్థ ద్వారా సాధ్యమయ్యే పని కాదని వాళ్ళు నమ్మొచ్చు. సాయుధ పోరాటం చేసే హక్కు రాజ్యాధికారం రాజ్యమే ఇచ్చింది. ఓకే సార్, ఈ శాంతి చర్చల పైన కమిటీ ఏదైతే నిర్ణయించుకోరో ఇది కొనసాగుతుందా? శాంతి చర్చలు జరిపే వరకు? శాంతి చర్చలు జరిపేంతకు వరకు ఢిల్లీ కేంద్రంగా కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఏర్పడింది. ఇక్కడ శాంతి చర్చల కమిటీ అని ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన శాంతి చర్చల కమిటీ ఒంటరి కాదు. 2004లో అది ఒకటే పని చేసేది. ఇప్పుడు అది ఒంటరి కాదు. దాదాపుగా 30 పొలిటికల్ పార్టీస్ దానికి అండగా ఉన్నాయి. దాదాపుగా 42 ప్రజా సంఘాలు దానికి అండగా ఉన్నాయి. ఆ శాంతి చర్చల కమిటీని ముందుకు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఒంటరి చేయదలుచుకున్నాం. మెడలు వంచి చర్చలు జరిపే విధంగా రావాలని కోరుతున్నాం, తెప్పిస్తాం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రబద్ధంగా చర్చలకు సానుకూలంగా ఉంది అని ప్రకటించింది. ఖర్గేను కలిసాం, రాహుల్ గాంధీని కలిసాం. మే 8, 9 తారీఖులో మేము సానుకూలంగా ఉన్నాము అన్నారు. మన ముఖ్యమంత్రి
ఇది సామాజిక సమస్య, ఆర్థిక సమస్య, కేవలం శాంతి భద్రతల సమస్య కదా అని రెండు ఇక్కడ స్టేటు అక్కడ సెంట్రల్ కమిటీ ఏఐసిసి సానుకూలంగా స్పందించి ఉన్నారు కనుక ఒక డిమాండ్ తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద కూడా పెడుతున్నాం. మీరుగా రాష్ట్రానికి సంబంధించి రెండు పనులు చేయండి. ఒకటి, చట్ట వ్యతిరేకమైన గ్రాంట్స్ బలగాలను వెనక్కి తీసుకోండి. గ్రాంట్స్ బలగాలను వెనక్కి తీసుకోకుండా మేము పౌర హక్కులు నిలబెడతానన్నా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానన్నా అర్థం లేనిది. రెండోది, మీరుగా కమిట్ అయి ఉన్నారు కనుక రాష్ట్రంలో కాల్పుల విరమణ ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయండి. మీరు చేసిన పనులు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి లెటర్స్ రాసి ఉన్నారు. అదే ఉదారతను కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పాస్ చేసి ఒక లెటర్ రాసి మీరు సీజ్ ఫైర్ ప్రకటించాల్సిందిగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పెడుతున్నాం. అట్లాగే ఏఐసిసి మీద ప్రజా సంఘాలుగా, పౌర హక్కుల సంఘాలుగా బాధ్యత పెడుతున్నది ఏంటంటే ఏఐసిటి ఒక్క పిలుపునివ్వండి, మీరు చర్చలకు రావాల్సిందే అని ఒక ప్రకటన ఇవ్వండి, కాల్పుల విరమణ పాటించండి అని ఒక ప్రకటన ఇవ్వండి, దీన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్ళండి అని ఏఐసిసి మీద కూడా పౌర హక్కుల సంఘం బాధ్యత పెడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూస్తారు కదా, ఏదైతే మీది మాటలకే మద్దతుగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు రాహుల్ గాంధీ, ఏఐసిసి కావచ్చు, వీరంతా కూడా ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండగలిగితే మీరు శాంతి చర్చలకు రావాలని చెప్పేసి అటు ఏఐసిసి కావచ్చు, ఇటు రేవంత్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రానికి లేఖ రూపకంగా వాళ్ళ మద్దతును ప్రకటించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అయితే కోరుకుంటా ఉన్నాయి. చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఈ డిమాండ్కు అంగీకరించడా అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్న కాలేజ్కి థ్యాంక్ యూ.